నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది లిక్కర్ స్కామ్. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది ప్రభుత్వం. తాజాగా ఈ వ్యవహారాన్ని టీడీపీకి అంటించే ప్రయత్నం చేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. ఈ స్కామ్ తమ్ముడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రమేయం ఉందని బాంబు పేల్చాడు. సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ లేఖ రాశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చదరంగం గేమ్ మాదిరిగానే ఏపీ రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల విషయానికి వద్దాం. కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య కోల్డ్ వార్ ముదిరి పాకన పడింది. ఒకరిపై మరొకరు బురద చల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో తన తమ్ముడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు కేశినేని నాని. ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎంపీ చిన్నిపై లేనిపోని బురద జల్లుతున్నారు నాని. మొన్నటికి మొన్న విశాఖ భూముల విషయంలో చిన్నిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు లిక్కర్ కేసు వంతైంది. ఈ కేసులో నిందితులను సిట్ విచారిస్తోంది. ఏ ఒక్క నిందితుడు ఎంపీ కేశినేని చిన్ని ప్రమేయం ఉన్నట్లు చెప్పలేదు. ఆ విధంగా నానిని అడ్డుపెట్టుకుని వైసీపీ బురద జల్లుతోందా అనే అనుమానం అప్పుడే తెలుగు తమ్ముళ్లలో మొదలైంది. ఇంతకీ మాజీ ఎంపీ కేశినేని నాని వెల్లడించిన విషయాలకు వద్దాం. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు దిలీప్ ఫైలక్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీలకు సంబంధించిన సమాచారాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి రాసినట్లు ప్రస్తావించారు. లిక్కర్ కుంభకోణంలో ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మికి ఫ్రైడ్ ఇన్ఫ్రాక్టన్ ఎల్ఎల్పీలో నియమించబడిన భాగస్వామిగా ఉన్నారని ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ కంపెనీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉందని అడ్రస్ సహా పేర్కొన్నారు. అదే చిరునామాలో కసిరెడ్డి, దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఈశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్టు ఉందన్నారు. ఫ్రైడ్ ఇన్ఫ్రా కాన్, ఈశాన్వి ఇన్ఫ్రా కంపెనీలు ఒకే అధికారిక ఈమెయిల్ ఐడిని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల ఈ రెండు సంస్థల లోతైన ఉద్దేశపూర్వక కార్యాచరణ సంబంధాన్ని స్పష్టంగా సూచిస్తున్నట్లు రాసుకొచ్చారు. అరెస్టైన ఇద్దరు కీలక వ్యక్తులతో సిట్టింగ్ ఎంపీ నేరుగా సంబంధం ఉండడం రాజకీయ, రక్షణ, ఆర్థిక సమన్వయం ఆందోళన కలిగిస్తోందన్నారు కేశినేని నాని. దీనికి తోడు ఎంపీ చిన్నికి సంబంధించి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, బినామీ భూమి కొనుగోళ్లు వ్యవహారాన్ని బయటపెట్టారు. సిట్టింగ్ ఎంపీ ఇద్దరు అరెస్టు చేయబడిన వ్యక్తుల కంపెనీలో భాగస్వామిగా ఉండడం పలు అనుమానాలు తలెత్తుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు మాజీ ఎంపీ. మరోవైపు ఎంపీ కేశినేని చిన్ని రియాక్ట్ అయ్యారు. నీతి మారిన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు, మా పార్టీ క్యాడర్కు స్పష్టత ఇవ్వడం కోసం వెన్నుపోటుదారుడు, నయవంచకుడు, నమ్మక ద్రోహి జగన్కి గూఢాచారిగా పనిచేస్తున్నామని రాసుకొచ్చారు. తాను క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ముందు మా సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దుల్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉందన్నారు. సంయుక్తంగా నిర్మాణం చేపట్టడానికి 2021లో రిజిస్టర్ అయిన సంస్థ అని, అందుకు సంబంధించిన వివరాలు పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో ఉన్నాయన్నారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టాలన్న నిర్ణయం తర్వాత కసిరెడ్డి సంస్థతో ఎలాంటి నిర్మాణాలు జరపకుండా ఆనాడే నిర్ణయం తీసుకున్నట్లు రాసుకొచ్చారు. ఆ నిర్ణయం కారణంగా ఆర్థికంగా తాను నష్టపోవడం జరిగిందన్నారు. అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నాని సృష్టించిన ఫేక్ కంపెనీలను నిరూపించాల్సిన బాధ్యత ఆరోపణలు చేసిన వారిపై ఉంటుందన్నారు. జగన్ లాంటి కాలకీయుడు పాలనలో కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా అంటూ ప్రశ్నించారు. జే గ్యాంగ్ కుట్రపన్ని చిమ్మిన విషయం ప్రజలు, పార్టీ మరువలేదని తెలిపారు. నీలో సత్తా ఉంటే తనకు కసిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయని నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. ఎంపీ రియాక్షన్పై కేశినేని నాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి ఇది ఇవాంటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.